దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీయులకు 1:13 మనం చదువుకుందాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఎంత దివ్యమైన వాక్యము! మనము పాప బంధకాల్లో నుంచి మనము లేమిప్పుడు. బంధకాల్లో నుంచి మనము దేవుడు మనల్ని విమోచించాడు, అందులో నుంచి బయటికి రప్పించాడు. మనము చీకటిలో లేము, మనం వెలుగులోకి తీసుకొచ్చాడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము సాతాను అధికారము నుండి దేవుడు మనలను విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభువు వారి రాజ్యములో నివసించుటకు ఏర్పాటు చేసిన మార్గము గురించి మనం ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథములో చీకటి బాధను, మరణాన్ని, బుద్ధిహీనతను సూచిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి సాదృశ్యం ఏమిటి? బాధ, మరణము, బుద్ధిహీనత, ఇవి సూచిస్తుంది చీకటి అనగానే. అయితే దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారమై కష్టకాలమందు దేవుడే ఆశ్రయమని గుర్తెరిగి యెహోవాకు మొర్రపెట్టగా దేవుడు వారిని విడిపించి వారి కట్టను తెంపేసి చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించిన దేవునికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము మానవుల ఎడల అది మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకోవాలి. ఎందుకంటే చీకటి నుండి, మరణాంధకారము నుండి మనల్ని వెలుగులోకి రప్పించిన దేవునికి మరొకసారి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానములను నమ్మి ఆయన ఆజ్ఞలు పాటించు వారు అందరూ దేవుని ప్రియకుమారుని రాజ్యానికి నివాసులుగా చేయబడతారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులలో ప్రేమ, క్షమాగుణము, వినయ మనస్సు కలిగి ఉండుట ప్రభు రాజ్య నివాసమునకు ఎంతో అవసరమై ఉన్నది. అంటే ప్రభురాజ్య ప్రవేశములోకి మనకేమిటి? ప్రేమ, క్షమాగుణము, వినయ మనస్సు కలిగి ఉండాలి. ఉంటే అప్పుడు మనం దేవుని రాజ్యానికి, మనకి ప్రవేశానికి అర్హత కలుగుతుంది అని మనం గ్రహించమంటున్నాడు పౌలు గారు. మనుషులు వారి ప్రవర్తన యందు యోగ్యత కలిగి ప్రభువునందు స్థిర విశ్వాసముతో దేవుని వైపు చూచుచూ ఎల్లప్పుడూ స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నిత్యము ఒక టైం అంటూ లేదు, ఎల్లప్పుడూ మనం ఏ పనిలో ఉన్నా సరే దేవుని స్తుతించుకుంటూ ఉంటే, నీవు మౌనముగా నుండుట, సియోనులో మౌనముగా నుండుట స్తుతించుటే, మౌనముగా నుండుట కూడా స్తుతించుటే. దేవుని యందు మౌనముగా, వినయముగా ఆయన దగ్గర మనము ప్రార్థించేటప్పుడు కూడా మనము చేతులు కట్టుకొని కాళ్ళను మడుచుకొని మోకాళ్ళ మీద ప్రార్థన కానీ మనం చేసుకుంటూ ఉంటుంటే దేవుడు తప్పకుండా మన ఎడల ప్రేమ కలిగి ఉంటాడు, మనకి అండగా ఉంటాడు, మనకి ఆశ్రయముగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మన కొండ, ఆయన మన కోట. ఆయన ఎల్లప్పుడూ మన స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవునితో నిత్య సహవాసము కలిగి ఉండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను ప్రభువా మేము
నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ రాజ్యమునకు మేము తండ్రి, మీ రాజ్యములోకి మా యొక్క ప్రవేశానికి అర్హతను కలిగించు తండ్రి. ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఎల్లప్పుడూ ఆనందముగా ఉండి నీ యొక్క పరలోక ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని ఈ మనలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.